భద్రాచలం వద్ద రెండవ వారధి సిద్ధం. నిజంగా అవుతుందా? 2015 ఏప్రిల్ 1న అప్పటి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, బండారు దత్తాత్రేయతో కలిసి వారధి పనులకు శంకుస్థాపన చేశారు. అప్పట్లో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇదే తుమ్మల అప్పట్లో టీఆర్ఎస్లో కూడా మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో మంత్రిగా ఉన్నాడు. అంతకుముందు టీడీపీలో మంత్రిగా ఉన్నాడు. ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు మంత్రులు ఉంటారు, అది వేరే అంశం. కానీ భద్రాచలంలో పాల్వంచ దాటిన తర్వాత భద్రాచలం పోవాలంటే వచ్చేటువంటి ఆ వంతెన అంశంలో ఎవరూ చిత్తశుద్ధిగా వ్యవహరించలేకపోయారు. ఆ కాంట్రాక్టర్ పని చేయకపోతే తొలగించి ఇంకొనికి ఇవ్వచ్చు, అది పెద్ద కష్టం కాదు. అది ముఖ్యమైనటువంటి అంశం కూడా. భద్రాచలానికి, తెలంగాణకు, ఆంధ్రాకు వచ్చేటువంటి వెహికల్స్కి సంబంధించి కూడా భద్రాచలం పోవాలంటే రావాలంటే కూడా చాలా కష్టమవుతుంది. అది ఇండస్ట్రియల్ ఏరియా, పాల్వంచ అనేటువంటి ఇండస్ట్రియల్ ఏరియా కూడా విపరీతమైనటువంటి భారీ వాహనాలు వెళ్తాయి. కానీ అయినా కూడా దీన్ని పట్టించుకోరు దీనికి సంబంధించినటువంటి దాంట్లో. అయితే గత ఏడాది డిసెంబర్ 15న వంతెన పనులను పరిశీలించారు. శ్రీరామనవమి నాటికి రెండవ వారధిపై వాహనాల రాకపోకలు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కూడా ఈ నెల 15న శ్రీరామనవమికి వంతెన ప్రారంభించేందుకు. అయితే దీనిపైన క్వాలిటీ చెక్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఏండ్ల కొద్దీ కట్టినటువంటి పిల్లర్లు, ఏండ్ల కొద్దీ వేసినటువంటి ఆ స్లాబ్ ఏదైతే ఉన్నదో ఏండ్ల కొద్దీ నిర్లక్ష్యంగా ఉండిపోయినది. సో క్వాలిటీ లేకపోతే రేపు పొద్దుగాల ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. నిజానికి ఆ గోదావరి పైన ఈ వంతెన ఆ వంతెన కాకుండా చాలా పెద్దన 6 లైన్ల వంతెన చేయాల్సినటువంటి అవసరం ఉండేది. గోదావరి పొంగినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడడం కోసం. కానీ ఎందుకో దానిపైన క్లియర్గా చేయలేదు. దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఎక్కడ కూడా పట్టించుకోలేదు.